సీక్వెల్స్ పై రాజమౌళికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండటం లేదని ఈ మధ్య ఇండస్ట్రీలో టాక్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ టాక్ రాజమౌళి వరకు వెళ్ళినట్లుంది. అందుకే దర్శకధీరుడు ఇప్పుడు వరుస పెట్టి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న బాహుబలి 3, ఇప్పుడు RRR 2 పై క్లారిటీ ఇచ్చేశాడు. వారణాసికి సీక్వెల్ ఉండదని, సింగిల్ పార్ట్ మూవీగానే మహేష్ బాబు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో రాజమౌళికి ప్రస్తుతం సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ పోయిందనే ప్రచారం ప్రారంభమైంది. అయితే రాజమౌళికి సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ పోయింది అనేది జస్ట్ రూమర్ మాత్రమే. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మరే దర్శకుడు అనౌన్స్ చేయని విధంగా రాజమౌళి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ ప్రకటిస్తున్నాడు. కాకపోతే అవన్నీ యానిమేషన్ మూవీస్. ఇప్పటికే బాహుబలికి ది ఇటర్నల్ వార్ పేరుతో యానిమేని ప్రకటించాడు రాజమౌళి. ఇప్పుడు RRR మూవీకి సీక్వెల్ ను కూడా యానిమేషన్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. ఇందుకోసం జపాన్ లోని యానిమేషన్ స్టూడియోస్ తో డిస్కషన్స్ జరుపుతున్నాడట. రామ్ భీమ్ ఇప్పుడు యానిమీ రూపంలో తిరిగి రానున్నారన్నమాట.